ఎక్కడ చూసినా నో స్టాక్ బోర్డులు, స్టాక్ ఉన్న చోట వాహనాల బారులు. ఇది ప్రస్తుతం జిల్లాలోని పరిస్థితి. చాలా చోట్ల పెట్రోల్ బంకుల వద్ద పరిస్థితి చమురు కొరత జనానికి చుక్కలు చూపిస్తోంది. పనులన్నీ మానుకుని ఇంధనం కోసం బంకుల వైపు పరుగులు తీసేలా చేస్తోంది. గంటల తరబడి అక్కడే పడిగాపులు కాసేలా చేస్తోంది. ఎన్టీఆర్ జిల్లాలో డీజిల్, పెట్రోల్ నిల్వలు నిండుకోవడంతో వినియోగదారులు పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరారు. చాలా బంకుల వద్ద ఇప్పటికే నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. విజయవాడ నగరంలోని కొన్ని బంకుల్లో ఇంధన కొరత ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఆటోనగర్, పటమట, మొగల్రాజపురం, యనమల కుదురు తదితర ప్రాంతాల్లో అర్ధరాత్రి నుంచి క్యూ లైన్లు ఉన్నాయి. పెట్రోల్ కేవలం ₹200 పరిమితం చేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని పలుచోట్ల పెట్రోల్, డీజిల్ కొరత అధికమైంది. శుక్రవారం రాత్రి మొదలైన ఈ సమస్య శనివారం, నేడు మరింత తీవ్రమైంది. చాలా మంది అవసరానికి మించి ఎక్కువ కొనుగోలు చేయడంతో నిల్వలు తగ్గిపోతున్నాయి. దీంతో బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు. స్టాకు ఉన్న చోట జనం బారులు తీరుతున్నారు. నిన్న రాత్రి విజయవాడలోని వన్ టౌన్, గాంధీనగర్, బందర్ రోడ్, ఏలూరు రోడ్, ఆటోనగర్, మొగల్రాజపురంలోని పలు బంకుల వద్ద వాహనదారులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. ఆటోనగర్, పటమట, మొగల్రాజపురం, యనమల కుదురు తదితర ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు పెట్రోల్ బంకుల వద్ద వేచి ఉన్నారు. కొన్ని బంకులు పెట్రోల్, డీజిల్ స్టాక్ అయిపోయిందని నో స్టాక్ బోర్డులు పెట్టి వాహనాలు రాకుండా తాళ్లు కట్టేశారు. మరికొన్ని బంకుల్లో ఈ రోజు ఉదయం వరకు స్టాకు లభించగా మరికొన్ని బంకుల్లో మధ్యాహ్నం వరకు పెట్రోల్, డీజిల్ కొట్టారు. ఇంధనం అయిపోవడంతో అందరినీ పంపించేసి పెట్రోల్ బంకులను మూసేశారు. ప్రజలు పెట్రోల్ బంకులు ఎక్కడ ఉన్నాయా అని వెతుక్కుంటూ అక్కడికి ఆశగా వెళ్తున్నారు. తిరువురు, కంచికచెర్ల, నందిగామ, మైలవరం ప్రాంతాల్లో కొరత నెలకొంది. ముఖ్యంగా మైలవరం మండలంలోని 7 బంకుల్లోనూ డీజిల్ అందుబాటులో లేదు. కొన్ని చోట్ల పెట్రోల్ కూడా దొరకడం లేదు. ప్రస్తుతం ధాన్యం కొనుగోలు సమయం కావడంతో రవాణా వాహనాలకు, వ్యవసాయ పనులకు ఇంధనం దొరకక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరగడం వల్ల కంపెనీలు సరఫరాను తగ్గించాయి. వరి కోత యంత్రాలు, ఆక్వా సాగులో ఏరియేటర్లకు డీజిల్ కావాలంటూ రైతులు బంకుల వద్ద క్యూ కడుతున్నారు. డీజిల్ కోసం వచ్చిన వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. ఏ బంకులో చూసినా పెట్రోల్ లేదనే సమాధానం వస్తూ ఉండటంతో అన్నదాతలు, వాహన చోదకులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. కొద్ది రోజులుగా డీజిల్ అరకొరగానే లభిస్తున్నప్పటికీ శనివారం మాత్రం అన్ని బంకుల్లో పూర్తిగా డీజిల్ లేదనే సమాధానం వచ్చింది. కొండపల్లి స్టాక్ పాయింట్ నుంచి సక్రమంగా డీజిల్ ఇవ్వకపోవడం, అప్పు ప్రాతిపదికన ఇచ్చే విషయంలో కఠినంగా వ్యవహరించడంతో డీజిల్ సరఫరాలో జాప్యం జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. రోజుకి 100 వాహనాల్లో డీజిల్ ని పెట్రోల్ బంకులకు పంపాల్సి ఉండగా పూర్తి స్థాయిలో నగదు చెల్లించిన వారికే కొండపల్లి స్టాక్ పాయింట్ నుంచి డీజిల్ ని పంపుతున్నారు. శుక్రవారం రాత్రి నుంచి సరఫరా చాలా వరకు ఆగిపోవడంతో కొందరు రోజువారీ అవసరాల మేరకు కాకుండా పరిమితికి మించి కొనేందుకు వస్తున్నారు. దీంతో బంకుల వద్ద వాహనాలు బారులు తీరుతున్నాయి. జిల్లాలో ఏ పెట్రోల్ బంకు మూత పడలేదని, శనివారం సాయంత్రానికి విక్రయాల్లో ఉన్న ఇబ్బందులు కొంతమేర తొలగాయని అధికారులు తెలిపారు. జిల్లాలోని రాతి, ఇసుక క్వారీల్లో నిత్యం తిరిగే లారీలు, టిప్పర్లు, పలు కంపెనీల్లో తిరిగే గ్యాస్ లారీలకు లక్షల లీటర్ల డీజిల్ అవసరం ఉంటుంది. డీజిల్ లేక ఎక్కడివక్కడే ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇటుక బట్టీల నిర్వాహకులను డీజిల్ కొరత వెంటాడుతోంది. ఇటుక తయారీ పనులు ముమ్మరంగా జరిగే సమయంలో డీజిల్ లేక బట్టీల్లో వాహనాలు ఆపేసుకోవాల్సి వస్తోందని చెబుతున్నారు. ఫంక్షన్లకు, టెంట్ సామాన్లు తరలించే వాహనాలకు సైతం డీజిల్ కరువైంది. ఒక్కో బంకు నుంచి 10 లక్షలకు పైగా డీడీలు పంపినా డీజిల్ అందక యజమానులు తలలు పట్టుకుంటున్నారు. ధరలు పెరుగుతాయనే ఉద్దేశంతో కావాలనే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని, డీడీలు ముందే పంపినా స్టాకు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని యజమానులు చెబుతున్నారు. డీజిల్ స్టాకు అత్యవసర వాహనాలను తాకింది. పోలీసు వాహనాలకు, అంబులెన్సులకు సైతం డీజిల్ దొరకని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఏం చేయాలో తెలియని స్థితిలో ఆయా శాఖల అధికారులు ఆవేదన చెందుతున్నారు. అత్యవసర వైద్య సేవలు అందించాల్సి వస్తే పరిస్థితి ఏమిటా అనే సందేహం వ్యక్తమవుతోంది. జిల్లాలోని ఇంజనీరింగ్ కళాశాలల బస్సులకు కూడా డీజిల్ కరువైంది. ప్రస్తుతం వాటికి కూడా డీజిల్ లభించని పరిస్థితి ఏర్పడింది.